Hi and welcome to my channel. This is Jay Prakash. Today I am going to explain about the question tag exercise from Intermediate First Year English textbook. In annual examination will be given from this textbook only. అంటే మనకు ఏప్రిల్ 22 నుండి జరగబోయేటువంటి యాన్యువల్ ఎగ్జామ్లో క్వశ్చన్ ట్యాగ్ సంబంధించిన టాపిక్లో ఈ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ ఉంటే ఇవ్వడం జరుగుతుంది. సో నేను ఇప్పుడు వాటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ సెంటెన్స్, సందీప్ హ్యాస్ అటెండెడ్ ఆల్ క్లాసెస్. క్వశ్చన్ ట్యాగ్ రాయాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ద గివెన్ సెంటెన్స్. ఇచ్చిన వాక్యాన్ని గమనించాలి. ఫస్ట్ ఇచ్చిన సెంటెన్స్ పాజిటివ్లో ఉంటే నెగిటివ్లో రాయాలి, నెగిటివ్లో ఉంటే పాజిటివ్లో రాయాలి. సందీప్ హ్యాస్ అటెండెడ్ ఆల్ క్లాసెస్ అంటే సెంటెన్స్ అనేది పాజిటివ్లో ఉంది, సో అప్పుడు మనం నెగిటివ్లో రాయాలి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. ఇక్కడ ఏముంది, హ్యాస్ ప్లస్ నాట్ లేదు కాబట్టి నాట్ చేర్చాలి. హ్యాజంట్. సందీప్ అంటే ప్రనౌన్ ఏమొస్తుంది, హీ. సో అప్పుడు ఏమవుతుంది, హ్యాజంట్ హీ. సందీప్ హ్యాజ్ అటెండెడ్ ఆల్ క్లాస్ అంటే క్వశ్చన్ టైం ఏమొస్తుంది, హ్యాజంట్ హీ. నెక్స్ట్, వీఆర్ లక్కీ టు బి బోర్న్ ఇన్ ఇండియా అంటే ఇది కూడా మనకి పాజిటివ్లో ఉంది. ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ ఏముంది, ఆర్ ప్లస్ నాట్ ఆర్ఎంట్ వీ. ఇక్కడ చివరి క్వశ్చన్ టైం ఉన్నది. నెక్స్ట్, ఇంగ్లీష్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ లాంగ్వేజ్. హెల్పింగ్ వర్బ్ ఈజ్ ప్లస్ నాట్ ఈజంట్. ఇంగ్లీష్ అంటే ప్రనౌన్ ఏమొస్తుంది, ఇట్. ఈజంట్ ఇట్. చివరి క్వశ్చన్ మార్క్ ఉంది. హీ వాజ్ వెరీ బిజీ యెస్టర్డే. సో ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ ఏంటి, వాజ్ ప్లస్ నాట్ వాజంట్ హీ. చివరికి క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఉంది. నెక్స్ట్, ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ. ఐఎమ్ వచ్చింది అంటే ఆర్ఎంట్ ఐ. ఓకే. నెక్స్ట్, ఐ కెన్ ఫేస్ ఛాలెంజెస్. కెన్ ప్లస్ నాట్ ఏమవుతుంది, కాంట్. ఐ అంటే ఐ, కాంట్ ఐ. నెక్స్ట్, రవి ఆల్వేస్ థింక్స్ పాజిటివ్లీ. సో ఇక్కడ మనకు ఆల్వేస్ థింక్స్ అంటే V1 కాబట్టి V1 అయితే చూడండి, V1 వచ్చినప్పుడు డూ కానీ డస్ కానీ తీసుకోవాల్సి ఉంటుంది. సో డూ ఎప్పుడు తీసుకుంటాం అంటే ఐ, వి, యూ, దే వచ్చినప్పుడు డూ వస్తుంది. మరి డస్ ఎప్పుడు అంటే హీ కానీ షీ కానీ ఇట్ కానీ సింగిల్ నౌన్ అంటే సింగులర్ వచ్చినప్పుడు. సో ఇప్పుడు చూడండి, రవి అంటే సింగులర్ అంటే ఒక నేమ్ కాబట్టి ఇక్కడ మనం ఏం తీసుకోవాలి అంటే నెగిటివ్లో కాబట్టి డజంట్ హీ. సో V1 కాబట్టి ఇక్కడ నేమ్ వచ్చింది కాబట్టి సింగులర్ అంటే నేమ్గా డస్ తీసుకుంటాం. డస్ నాట్ డజంట్. రవి అంటే ప్రనౌన్ ఏమొస్తుంది, హీ. డజంట్ హీ. ఆన్సర్ ఏంటి, డజంట్ హీ. నెక్స్ట్, హీ డస్ నాట్ క్రిటిసైజ్ అదర్స్. నెగిటివ్లో ఉంది, పాజిటివ్లో రాయాలి. అప్పుడేమవుతుంది, డస్ హీ. సింపుల్గా డస్ హీ. నెక్స్ట్, సమ్ పీపుల్ ఆల్వేస్ డిపెండ్ ఆన్ అదర్స్ అంటే ఇక్కడ మనకు సమ్ పీపుల్ వచ్చింది అంటే దే అన్నట్టు కదా, కాబట్టి ఏం తీసుకోవాలి, డూ. సెంటెన్స్ పాజిటివ్లో ఉంది కాబట్టి నాట్ చేర్చాలి. డోంట్. సమ్ పీపుల్ అంటే దే. సో ప్రొనౌన్ ఏంటి, దే. డోంట్ దే. ఆన్సర్ ఏంటి, డోంట్ దే. నెక్స్ట్, నెంబర్ 10, డిసిప్లిన్ మస్ట్ బి మెయింటైన్డ్ ఎట్ ఎనీ కాస్ట్. మస్ట్ ప్లస్ నాట్, మస్ట్ అంటే ఇట్. డిసిప్లిన్ అంటే ఇట్, మస్ట్ అంటే ఇట్.
లెట్ us కీప్ ఆన్ ద పేమెంట్ అంటే షెల్ వి సో లెట్స్ కానీ లెటర్స్ కానీ వచ్చింది అంటే షెల్ వి క్వశ్చన్ ట్యాగ్ అవుతుంది. ఒకవేళ లెట్ మీ వచ్చింది అంటే షెల్ ఐ అవుతుంది. షెల్ ఐ వస్తుంది, షెల్ ఐ. సో ఇక్కడ లెటర్స్ కాబట్టి షెల్ వి. నెక్స్ట్ నంబర్ 12, డోంట్ బ్లేమ్ అదర్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఇది ఇంపరేటివ్ నెగిటివ్లో ఉంది. ఇంపరేటివ్ నెగిటివ్లో ఉంటే విల్ యూ క్వశ్చన్ ట్యాగ్ విల్ యూ. డోంట్ బ్లేమ్ అదర్స్ ఫర్ ఎవ్రీథింగ్ అంటే విల్ యూ. నెక్స్ట్ వన్ కెన్ డూ వండర్స్ విత్ నాలెడ్జ్. అప్పుడు హెల్పింగ్ వర్బ్ ప్లస్ నాట్ వన్ వస్తే వన్ వస్తుంది. వన్ అనేది ఇండెఫినెట్ ప్రొనౌన్ కదా. కౌంట్ వన్. నెక్స్ట్ వచ్చేసి నథింగ్ ఈజ్ పర్మనెంట్ ఎక్సెప్ట్ చేంజ్ అన్నాడు. అంటే ఏంటిది అంటే ఈజ్ ఇట్. హెల్పింగ్ వర్బ్ ఈజ్ ఉంది. నథింగ్ అంటే నో ప్లస్ థింగ్ నెగిటివ్ కాబట్టి నాట్ రాదు. అప్పుడేమొస్తుంది? నథింగ్ అంటే ప్రొనౌన్ ఏం తీసుకుంటాం? ఇట్. ఈజ్ ఇట్. నెక్స్ట్ స్టూడెంట్స్ ఆర్ అవర్ బెస్ట్ జడ్జెస్. ఆర్ తీసుకుంటాం. నాట్, ఇక్కడ నాట్ లేదు కాబట్టి నాట్. ఇక్కడ స్టూడెంట్స్ అంటే ప్రొనౌన్ ఏం తీసుకుంటాం? దే. చివరికి క్వశ్చన్ మార్క్. సో సెంటెన్స్ కనుక పాజిటివ్లో ఇస్తే హెల్పింగ్ వర్బ్ ప్లస్ నాట్ ప్లస్ ప్రొనౌన్ చివరి క్వశ్చన్ మార్క్ ఉండాలి. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. బిట్ నెంబర్ సెకండ్లో you don't like me sentence is given in negative. Now we have to write the question tag in positive. So positive అంటే మరి ఏమవుతుంది? do pronoun you, do you. ఓకే, క్వశ్చన్ మార్క్ చివరికి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇట్ ఈజ్ నాట్ రైనింగ్. ఈజ్ ఇట్ ఏమవుతుంది? ఈజ్ ఇట్. చివరి క్వశ్చన్ మార్క్ వచ్చింది. క్వశ్చన్ మార్క్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డోంట్ ఫర్గెట్ టు రైట్ ద క్వశ్చన్ మార్క్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద ట్యాగ్. నెక్స్ట్ నెంబర్ 3, యూ హ్యావ్ డన్ యువర్ హోంవర్క్. సో హియర్ ద సెంటెన్స్ ఇస్ గివెన్ ఇన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. రైట్. హెల్పింగ్ వర్బ్ హ్యావ్ ప్లస్ నాట్, haven't you, చివరికి క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ ఐ ఆమ్ నాట్ లేట్. అంటే సెంటెన్స్ ఇస్ గివెన్ ఇన్ నెగిటివ్. రైట్ ద క్వశ్చన్ టైం పాజిటివ్. యామ్ ఐ. ఆన్సర్ ఏమవుతుంది? యామ్ ఐ. చివరికి క్వశ్చన్ మార్క్ ఉంది. నెక్స్ట్ I am invited to your party. I am invited to your party. I am సెంటెన్స్ ఏమొచ్చింది? I am వచ్చింది. సో ఇక్కడ I am వచ్చింది అంటే ఆటోమేటిక్గా ఏమొస్తుంది? aren't I రావాలి. aren't I? Okay. Next, you like fast food. లైక్ అంటే V1 వచ్చింది కాబట్టి అప్పుడు ఏమొస్తుంది? డోంట్ యూ. నెక్స్ట్ you will come to my party.
అప్పుడు ఏమవుతుంది? విల్ ప్లస్ నాట్ ఏమవుతుంది? వోంట్. వోంట్ ప్రనౌన్ ఏమవుతుంది? యూ, ఎందుకంటే అక్కడ ప్రనౌన్ యూ ఉంది కాబట్టి వోంట్ యూ. ఓకే, నెక్స్ట్. యూ రిమెంబర్డ్ టు ఫీడ్ ద క్యాట్. యూ రిమెంబర్డ్ టు ఫీడ్ ద క్యాట్. రిమెంబర్డ్ పాస్ట్ టెన్స్లో ఇచ్చిండు కాబట్టి అప్పుడు ఏం తీసుకోవాలి? డిడ్ ప్లస్ నాట్. డిడింట్ యూ. డిడింట్ యూ. నెక్స్ట్. లెట్స్ ప్లే టెన్నిస్. లెట్స్, లెటస్ ఏమొస్తుంది? షెల్ వి. షెల్ వి. ఓకే, నెక్స్ట్. దెర్ ఇస్ ఎ ప్రాబ్లం హియర్. దెర్ ఇస్ ఎ ప్రాబ్లం హియర్. అప్పుడు ఏమవుతుంది? ఈజ్ ప్లస్ నాట్ ఈజంట్ దేర్. ఓకే, ఈజంట్ దేర్. నెక్స్ట్. హీ నెవర్ సేస్ ఎ వర్డ్. హీ నెవర్ సేస్ ఎ వర్డ్. నెవర్ అంటే ఏంటి? నెగిటివ్లో ఉంది, అంటే మనం ఎట్లా రాయాలి? పాజిటివ్లో రాయాలి. హీగా వచ్చింది కాబట్టి డస్ హీ, అంతే. డస్ హీ చివరి క్వశ్చన్ మార్క్ ఖచ్చితంగా రాయాలి. నెక్స్ట్. నోబడి కేమ్ టు యువర్ పార్టీ. కేమ్ ఈజ్ V2. కేమ్ అంటే V2 కదా, అప్పుడు ఏమొస్తుంది? డిడ్. నోబడి అంటే ప్రనౌన్ దే. డిడ్ దే, రైట్. నెక్స్ట్. డోంట్ ఫర్గెట్. డోంట్ ఫర్గెట్ అంటే ఇంపరేటివ్ నెగిటివ్లో ఉంది, అప్పుడు ఏం చేస్తాం? విల్ యూ, ఎందుకంటే ఇంపరేటివ్ నెగిటివ్లో ఉంది కాబట్టి విల్ యూ. నెక్స్ట్. యూ థింక్ యూ ఆర్ క్లెవర్. యూ థింక్ యూ ఆర్ క్లెవర్. సో యూ థింక్, థింక్ అంటే ఇక్కడ మనకు V1 వస్తుంది కాబట్టి యూ థింక్ మెయిన్ క్లాస్ కదా, అప్పుడు ఏమొస్తుంది మనకు? అంటే V1 వచ్చినప్పుడు ఇక్కడ మనం ఏం తీసుకోవాలి అంటే V1 కాబట్టి డూ తీసుకోవాలి. ఇక్కడ ఏం తీసుకోవాలి మనం? డూ ప్లస్ నాట్ ఏమవుతుంది? డోంట్ యూ. ఒకవేళ మనం యూ ఆర్ క్లెవర్ తీసుకున్నాం అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఆర్ఎంట్ యూ. నెక్స్ట్, నంబర్ 15. సో యూ థింక్ యూ ఆర్ క్లెవర్. సో యూ థింక్ యూ ఆర్ క్లెవర్ అంటే యూ థింక్. యూ థింక్ అంటే మెయిన్ క్లాస్ కదా, సో అప్పుడు థింక్ అంటే V1 కాబట్టి ఏం తీసుకుంటాం? డూ. యూ అంటే యూ. సో ఇక్కడ సో యూ థింక్ యూ ఆర్ క్లెవర్ ఇందులో కనుక తీసుకున్నట్లయితే మనకు డోంట్ యూ రాయాలి. యాక్చువల్గా డోంట్ యూ రాయాలి, కానీ ఏం రాసినాం మనం? డూ యూ రాసినాం. ఎందుకంటే ఇది ఎక్స్ప్రెసింగ్ సడన్ రియాక్షన్ అన్నట్టు. ఇక్కడ ఈ సెంటెన్స్ ఏంటి? ఎక్స్ప్రెసింగ్ సడన్ రియాక్షన్ కాబట్టి మనం డూ యూ రాసినాం. బట్ ఇలా కాకుండా డోంట్ యూ రాసినా యాక్సెప్ట్ చేయబడుతుంది. డోంట్ యూ రాసినా కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే. ఓకే. సడన్ అంటే ఇక్కడ ఎక్స్ప్రెసింగ్ సడన్ రియాక్షన్గా తీసుకుంటే డూ యూ అవుతుంది, లేదు అంటే డోంట్ యూ అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ నంబర్ 60. వీ డోంట్ హ్యావ్ టు గో టు ద పార్టీ. వీ డోంట్ హ్యావ్ టు గో టు ద పార్టీ అంటే అప్పుడు ఇక్కడ మనకి ఏమవుతుంది? నెగిటివ్లో ఉంది కాబట్టి పాజిటివ్ తీసుకుంటాం. డూ వీ ఏమవుతుంది? డూ వీ, రైట్. నెక్స్ట్ నంబర్ 70. ఇట్ ఈస్ స్టాప్డ్ రైనింగ్. ఇట్ ఈస్ స్టాప్డ్ రైనింగ్ అంటే ఇక్కడ మనకు స్టాప్డ్ అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది అంటే పాస్ట్ టెన్స్ డిడ్ తీసుకుంటే బాగుంటుంది. ఇక్కడ
ఇక్కడ స్టాప్ అంటే V2 కాబట్టి did తీసుకోవాలి. Did plus not didn't it. Okay. Next. Have a seat. Have a seat. అంటే ఇది ఇంపరేటివ్లో అవుతుంది కాబట్టి won't you. Won't you. Next, number 19. Help yourself to some cake. అంటే ఇది ఇంపరేటివ్ పాజిటివ్ అవుతుంది కాబట్టి విల్ యూ తీసుకోవాలి. విల్ యూ. ఓకే. సో హెల్ప్ యువర్ సెల్ఫ్ టు సమ్ కేక్ అంటే ఇది ఇంపరేటివ్ పాజిటివ్ కాబట్టి విల్ తీసుకున్నాం. నెక్స్ట్, చిల్డ్రన్ బీ క్వైట్. సేమ్ ఇది కూడా విల్ యూ అవుతుంది. ఓకే. నెక్స్ట్, ఐ యామ్ అన్ఏబుల్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ అంటే నెగిటివ్లో ఉంది. నేను నీ క్వశ్చన్కు సమాధానం ఇవ్వలేకపోతున్నాను అంటే అప్పుడు ఏమవుతుంది? యామ్ ఐ. ఎందుకంటే అన్ఏబుల్ అంటే నెగిటివ్ కదా. నెక్స్ట్, రాహుల్స్ ఫస్ట్ ర్యాంక్ ఈజ్ అట్ స్టేక్ అంటే ఇక్కడ రాహుల్స్ ఫస్ట్ ర్యాంక్ ఈజ్ అన్నారు. ఈజ్ అంటే ఫస్ట్ ఈజ్ ప్లస్ నాట్ ఈజంట్. ర్యాంక్ అంటే ఇక్కడ ప్రొనౌన్ ఇట్ తీసుకుంటాం. ఈజంట్ ఇట్. ఓకే. నెక్స్ట్, ద నాయిస్ ఇన్ మై ఇయర్స్ వాజ్ దట్ ఆఫ్ ద ఫెయిత్ఫుల్ ఆక్స్ఫర్డ్ క్రౌడ్ అంటే ఇక్కడ మనకు వాజ్ వచ్చింది కాబట్టి వాజ్ ప్లస్ నాట్ వాజంట్. నాయిస్ అంటే ఇక్కడ ఏం తీసుకుంటాం? ప్రొనౌన్ ఇట్. నెక్స్ట్, ద స్టాప్ వాచెస్ హెల్డ్ ద ఆన్సర్. స్టాప్ వాచెస్ హెల్డ్ ద ఆన్సర్ అంటే ఇది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి ఇక్కడ మనం డిడ్ తీసుకుంటాం. డిడింట్. స్టాప్ వాచెస్ అంటే దే అవుతుంది. ఓకే. నెక్స్ట్, ఇట్ బిలాంగ్స్ టు బోత్ ఆఫ్ యూ. ఇట్ బిలాంగ్స్ టు బోత్ ఆఫ్ యూ అంటే డజంట్ ఇట్. క్వశ్చన్ ట్యాగ్ ఈస్ డజంట్ ఇట్. Okay. Thanks for watching my video.